కర్మచక్రం రచన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు. 10వ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. సువర్ణ మాస్టర్, గత జన్మ జ్ఞాపకాలు, అప్పుడు నేను సంపాదించుకున్న జ్ఞానం ఇప్పుడు నాకెందుకు గుర్తులేవు? వంశీ మాస్టర్, మనం భూలోకంలో తల్లి గర్భం నుండి బయటకు రాగానే బొడ్డు ప్రేగుతో పాటు గత జన్మల జ్ఞాపకాలు పూర్తిగా కత్తిరించబడతాయి. ఎందుకంటే అదే సృష్టి నియమం. భూలోకంలో మన యొక్క మత విశ్వాసాల వలన, వాంఛల వలన, మనకు తెలిసిన కొద్దిపాటి సైన్స్ వలన మనం ఒక రకమైన అపనమ్మకాలతో ఉంటాం. దాని వలన కారణలోకాలలో నిక్షిప్తమయ్యున్న మన జ్ఞానాన్ని, గత జన్మ అనుభవాలను గుర్తు తెచ్చుకోలేము. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకోవాలనుకుంటామో, ధ్యానం చేస్తామో, అప్పుడు మన ఆత్మశక్తి వికసిస్తుంది. తద్వారా గత జన్మ జ్ఞానం మనకు అందించబడుతుంది. మన గత జన్మలను, కర్మరుణాలను సాధన చేసి తెలుసుకోగలిగితే దాని వలన మన ఆత్మాభివృద్ధి విపరీతంగా పెరుగుతుంది. తద్వారా కొన్ని వందల జన్మలలో నేర్చుకోవలసిన దానిని ధ్యానం చేసి ఎరుక పెంచుకోవడం వల్ల తక్కువ జన్మలలో సాధిస్తాము. సరి అయిన శిక్షణ పొందిన విద్యార్థి ఎక్కడా విఫలం అవ్వకుండా నిర్దేశించిన కాలంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నట్లన్నమాట. ధ్యానము వల్ల మన ఆత్మ ప్రగతి భూలోకంలో ప్రారంభమై సూక్ష్మలోకాలలో మరింత అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ గత జన్మల జ్ఞానం తిరిగి పొందాలంటే ఎక్కువగా తెల్లవారుజామున ధ్యానం చేయండి. కర్మచక్రం నుండి బయటపడడానికి కొన్ని సులువైన మార్గాలు. రేపటి కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి. మీరు నడుస్తున్న హింసా మార్గాన్ని మార్చుకోండి. భవిష్యత్తు కోసం ఆలోచించకండి. మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. సమయం చాలా విలువైనది. మన ఆధీనంలో ఉన్న ఈ క్షణమే ముఖ్యమైనది. కాబట్టి ఈ క్షణమే జీవించడానికి ప్రయత్నించండి. ధ్యాన సాధన చేస్తే కర్మబంధాల నుండి బయటపడడం చాలా తేలిక. పూర్తి అంకితభావంతో, నిజాయితీతో ధ్యానం కొంతకాలం చేసినట్లయితే అప్పుడు సులభమవుతుంది. మనకు కావలసిందల్లా దృఢమైన నిర్ణయం. ఎందుకంటే బంధాలు, ఆకర్షణలు, భ్రమలు కలిగించే ఆనందం అనేది అనేక జన్మల తరబడి మోయడం వలన అది శక్తివంతమైన అజ్ఞానంగా మారి దానిని ఛేదించడం కష్టతరంగా ఉంటుంది. కానీ నిరంతరము ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేయడం వలన ఆ అజ్ఞానం నుండి విడుదల సాధ్యమవుతుంది. ఆది నుండి మన కోసం వేచి ఉన్న ఆత్మవిజ్ఞానం మన అజ్ఞానం వలన అది అలవికానిదిగా ఉండి మన ఊహలకు అందనంత ఎత్తులో ఉంటుంది. ధ్యానం చేసి ఒకసారి ఆ బ్రహ్మానందాన్ని చవిచూసినట్లయితే, అది ఏమిటో మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రాపంచిక వాంఛలకు ఎప్పుడూ మనం బందీలం అవ్వకుండా ఉంటాము. జ్ఞానము వల్ల మన వ్యక్తిత్వం మార్పు చెంది క్రమేపీ కర్మచక్రం నుండి వైదొలుగుతాం. ఎప్పుడు మన ఆలోచనలపై, మన వాంఛలపై నిఘా ఉంచి ఆత్మజ్ఞానం కోసం సాధన చేసుకుంటూ మనలో దాగి ఉన్న వ్యామోహాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎల్లవేళలా ప్రేమ భావన కలిగి ఉండి అనుక్షణము ఆనందంలో గడపాలి. కర్మచక్రం నుండి బయటపడే అతి సులువైన మార్గం ఇదే. ఒక సామాన్యమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం, సకల ప్రాణులపైన సంపూర్ణమైన ప్రేమ, దయ, వివేకము కలిగి విచక్షణ జ్ఞానంతో జీవితాన్ని జీవించడం, అడుగడుగున ఎరుకతో కోరికలను అనుభవిస్తూ మనలో భావోద్రేకాలు, మనోవికారాలను తెలుసుకొని మనల్ని మనం అదుపులో పెట్టుకోగలగాలి. అప్పుడే మనం కర్మచక్రాన్ని అధిగమించగలం. కర్మచక్రానికి ముగింపుగా కర్మబంధాల నుండి ఈ క్రింద మార్గాల ద్వారా మనం బయటపడవచ్చునని భీష్మ పితామహుడు తెలియజేశారు. 1. సామాన్యమైన జీవితాన్ని గడపండి. 2. ఎప్పుడూ సకల సృష్టిని ప్రేమిస్తూ, పక్కవారిని ప్రేమిస్తూ వారి పట్ల శ్రద్ధ చూపండి. 3. మీ మనస్సుకి మీరు యజమానిగా మారండి. 4. మీ మనస్సుకి సత్యమైన విజ్ఞానాన్ని అభ్యసించడం వలన అది ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది. 5. మీలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని గుర్తించి తద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందండి. 6. మిమ్మల్ని సరియైన దారిలో నడిపించడానికి మీ మహాకారణ శరీరంతో అనుసంధానానికి సదా ప్రయత్నించండి. 7.
మితిమీరిన అతి కోరికల నుండి బయటపడండి. 8. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనని సంతోషంతో ఆహ్వానించండి. ప్రతి మార్పు మీరు నేర్చుకోవడానికే వచ్చిందని గుర్తుంచుకోండి. 9. ధైర్యంగా ఉండి, నిశ్చయభావం కలిగి, నిరంతరముగా శ్రమిస్తూ సత్యసాధనకై పాటుపడండి. 10. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి. వారు అజ్ఞానంలో నుంచి బయటపడడానికి చేతనైనంత చేయూతనివ్వండి. 11. మూఢ విశ్వాసాలను, అవిశ్వాసాలను ఎప్పుడూ నమ్మకండి. ప్రచారం చేయకండి. 12. ప్రతిరోజు నిద్రపోయే ముందు, నిద్ర లేచిన వెంటనే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి. 13. పూర్తిగా శాకాహారమే స్వీకరించండి. మాంసాహారం ఖచ్చితమైన కర్మబంధం. అది మీలో ప్రేమ కవాటాలను మూసివేసే ఆహారం. కర్మధ్యాన అనుభవాలు. న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ వంశీకిరణ్ గారి క్లాసులు విని కర్మ సిద్ధాంతంపై అవగాహన కల్పించుకొని ప్రాక్టికల్గా కర్మధ్యానం చేసి తమ సమస్యలను, అనారోగ్యాలను తామే స్వయంగా నయం చేసుకున్న వాళ్ళెంతోమంది ఉన్నారు. వారిలో కొంతమంది అనుభవాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం. సమస్య నెంబర్ 1. నా పేరు రమేష్. మాది విశాఖపట్నం. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు గత 5 సంవత్సరాలుగా మెడనొప్పి ఉండేది. ఎంతమంది డాక్టర్లను కలిసినా, ఎన్ని మందులను వాడినా నయం కాలేదు. ఎప్పుడూ మెడకు ఒక బెల్ట్ వేసుకుని ఉండేవాడిని. ఒకరోజు మాస్టర్ వంశీ గారి క్లాసులకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. మనం ఏదైనా బాధను అనుభవిస్తుంటే దానికి గత కాలపు కారణం ఒకటి ఉంటుందని, దానిని మనం కర్మధ్యానం చేసి తెలుసుకోవచ్చునని చెప్పారు. నాకు అది ఎంతో నచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకు లేచి కాసేపు ధ్యానం చేశాను. కళ్ళు తెరవకుండానే మనసులో, మాస్టర్స్, నేను మెడనొప్పితో బాధపడుతున్నాను, అంటే గతంలో ఎప్పుడో ఎవరినో బాధించాను, కనుక దయచేసి గతంలో నేను చేసిన హింసను చూపించండి అని కోరుకొని మరికొంతసేపు ధ్యానం చేసి నిద్రపోయేవాడిని. అలా కొన్ని రోజులు చేయగా చేయగా నాకు 15వ రోజు ఒక కల వచ్చింది. నేను గతంలో ఒక కుక్కను ఒక దుడ్డు కర్రతో మెడ మీద కొట్టి చంపాను. అది ఎంతో స్పష్టంగా కనిపించింది. అది చూడగానే నాకెంతో బాధ కలిగింది. నేను ఒక జీవిని గతంలో ఎంతో హింసించానని అర్థమయింది. తరువాత ధ్యానంలో కూర్చొని ఆ కుక్కను క్షమించమని కోరుకున్నాను. ఇంకెప్పుడు ఏ జీవిని హింసించను అని, మాంసాహారం తినను అని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఎంత విచిత్రమంటే 30 రోజుల తరువాత నా మెడనొప్పి మాయమయ్యింది. అది నిజంగా నా జీవితంలో జరిగిన ఒక పెద్ద మెరాకిల్. మాస్టర్స్కి ఇచ్చిన మాట ప్రకారము ఆ రోజు నుంచి నేను మాంసాహారం పూర్తిగా మానివేశాను. సమస్య నెంబరు 2. నా పేరు రాజేశ్వరి. మాది నెల్లూరు. నాకు గుండె జబ్బు ఉండేది. బైపాస్ సర్జరీ చేశారు. సుమారు 3 లక్షలు ఖర్చయింది. కానీ ఇంకా సమస్య తీరలేదు. గుండె నరాలు పనిచేయడం లేదు. మరో 5 లక్షల ఖర్చుందని డాక్టర్లు చెప్పారు. నాకు చావు తప్ప వేరే దారి దొరకలేదు. ఒకరోజు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ పక్కన ఉన్న సాయిబాబా గుడిలో కూర్చొని ఎంతో వేదనతో, దిగులుతో సాయినే చూస్తూ ఉన్నాను. ప్రక్కనే ఉన్న సాయి ధ్యాన మందిరం నుండి మైకులో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో ప్రవచనం చెప్తున్నారు. మనకెందుకులే అనుకుంటూ, బాబా నన్ను కాపాడు, కరుణించు అనుకుంటూ సాయి వైపే చూస్తూ కూర్చున్నాను. దానికి సమాధానం అన్నట్లు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి అంటూ గంభీర స్వరం మైకు నుంచి వినిపించింది. అది పట్టించుకోకుండా, ఈ బాధల నుండి నీ శక్తితో బయటపడే బాబా అనుకుంటున్నాను. వెంటనే మైకులో, మీ శక్తి మీ వద్దే ఉంది అంటూ మళ్ళీ మాటలు వినిపించాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇతను ఎవరు? నా మాటలు చదివినట్లే మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఆ మందిరం వద్దకు వెళ్ళి అతన్నే చూస్తూ ఆ మాటలు వింటూ కూర్చున్నాను. అతని ప్రసంగం ధారాళంగా గంటసేపు సాగింది. నన్ను నేను మైమరిచిపోయాను. అన్ని సమస్యలకు సమాధానాలు మన వద్దే ఉన్నాయి, మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం అంటూ చెప్పిన అతని మాటలు నాకు చాలా నచ్చాయి. అతను వంశీ మాస్టర్ అని తర్వాత తెలిసింది. వారు చెప్పిన కర్మధ్యానం ఇంటికెళ్ళి మొదలుపెట్టాను. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి ధ్యానం చేయడం, గుండె జబ్బుకు కారణం తెలియచేయమని బాబాను కోరుకోవడం,
ధ్యానంలో అలాగ నిద్రపోవడం చేశాను. ఇలా 40 రోజులు చేశాను. ఒకరోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో పిల్లలు ఆడుకుంటున్న ఒక కుందేలుని నేను పట్టుకొని ఎవరికో ఇచ్చి దాన్ని కోసి వండమన్నాను. దాన్ని కోస్తుంటే దాని గుండె ఎంతో అందంగా కనిపించింది. దాన్ని పీకి నా పిల్లలకు రుచిగా వండిపెట్టాను. వెంటనే మెలకువ వచ్చింది. అంటే గత జన్మలో ఒక కుందేలు బ్రతికుండగానే గుండెని పీకాను. ఎంత దారుణంగా ప్రవర్తించాను. నాకు గుండె జబ్బు దానివల్లనే వచ్చింది అని అర్థమయింది. ఒక ప్రాణి యొక్క గుండెను నిర్దాక్షిణ్యంగా చిదిమివేశాను. నా గుండె బాధ అనుభవిస్తున్న ప్రతిసారి గుండె యొక్క విలువ తెలుసుకోవాలని, నేను గుండె జబ్బుని ఇష్టపూర్వకంగా ఎంచుకొని వచ్చానని నాకు నేను తెలియజెప్పుకున్నాను. తరువాత ధ్యానంలో కూర్చొని ప్రకృతికి క్షమాపణలు చెప్పాను. ఆ కుందేలును కళ్ళ ముందుకు తెచ్చుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకున్నాను. అలా కొంతకాలం గడిచాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను. ఆయన మీకు ఇంకా ఆపరేషన్ అవసరం లేదు. మీ గుండె నరాలు పనిచేయడం మొదలుపెట్టాయి. మీరు మందులు వాడితే చాలు అన్నారు. నేనిప్పుడు ఆ మందులు కూడా వాడడం లేదు. ఆ గుండె నొప్పి ఎక్కడికి పోయిందో. బాబాకి ఆత్మ ప్రణామాలు. వంశీ మాస్టర్కి శతకోటి కృతజ్ఞతలు. సరే మాస్టర్స్, మిగిలిన జ్ఞానాన్ని తదుపరి భాగాల్లో కొనసాగిద్దాం. ధన్యవాదాలు.